అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం తెలంగాణ 7వ తరగతి పాఠ్యపుస్తకంలోని శ్రీలు పొంగిన జీవగడ్డ పాఠానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలను తెలుసుకుందాం. ఈ పాఠం యొక్క ప్రక్రియ గేయం, ఇతివృత్తం దేశభక్తి, కవి రాయప్రోలు సుబ్బారావు. భారతదేశం అనేది సంస్కృతి సంప్రదాయాలకు నిలయం. మన దేశం సిరి సంపదలకు, పాడి పంటలకు ప్రసిద్ధి పొందింది. మన దేశం ఎందరో మహనీయులకు పుట్టినిల్లు. భిన్నత్వంలో ఏకత్వమే మన దేశం ప్రత్యేకత. మన దేశ గౌరవాన్ని దిశలా చాటడం మన కర్తవ్యం మరియు మన దేశ పౌరుషాన్ని నిలబెట్టడం మన బాధ్యత. ఈ భావాల స్ఫూర్తిని కలిగించడమే ఈ పాఠం ఉద్దేశం. ఈ పాఠం గేయ ప్రక్రియకు చెందినది. ఇది మాత్రా ఛందస్సులో రాగయుక్తంగా పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. రాయప్రోలు సుబ్బారావు జననం మార్చి 13, 1892, మరణం జూన్ 30, 1984. జన్మస్థలం గుంటూరు జిల్లా బాపట్ల తాలూకా గార్లపాడు. ఇతని రచనలు కావ్యాలు తృణకంకణం, స్నేహలత, స్వప్నకుమార, కష్టకమల, ఆంధ్రావళి, జడకుచ్చులు, వనమాల. లక్ష్మణ గ్రంథాలు, రమ్యాలోకం, మాధురి దర్శనం. బిరుదు భావకవి. అద్భుత వర్ణనలు, తెలుగుదనం, దేశభక్తి రాయప్రోలు సుబ్బారావు గారి కవిత్వంలో అడుగడుగునా కనిపిస్తాయి. భావకవిత్వానికి పేరుగలవాడు రాయప్రోలు సుబ్బారావు. దేశం పట్ల భక్తి, గౌరవ భావాలతో ఉండాలి. మన దేశంలో వేదశాఖలు, ఆదికావ్యం రామాయణం, వ్యాసుని వంటి ఋషులు, ఉపనిషత్తులు పుట్టాయి. అందువల్ల మన దేశాన్ని పుణ్యభూమి అని అంటారు. ఈ పాఠంలో కవి మన తెలుగు రాజుల ధైర్యంను తుంగభద్రా నది అలలతో పోల్చాడు. భరతఖండము శ్రీలు పొంగిన జీవగడ్డ. భరతఖండము పాలు పారిన భాగ్యసీమ. ఆదికావ్యం అనగా వాల్మీకి రచించిన రామాయణం. బాదరాయణుడు అనగా బాదరీవనంలో నివసించిన వేదవ్యాసుడు. పాండవేయులు అనగా పాండురాజు కుమారులు. వారు ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. నవరసాలు అనగా 9 రసాలు. అవి శృంగార రసం, హాస్యరసం, కరుణరసం, వీరరసం, అద్భుత రసం, భయానక రసం, బీభత్స రసం, రౌద్రరసం, శాంతరసం. ప్రపంచానికి మార్గదర్శనం చేయగలిగిన సామర్థ్యం భారతదేశానికి మాత్రమే ఉన్నది అని అన్నవారు ఆర్నాల్డ్ టాయిన్సీ. కెప్టెన్ విజయ రఘునందన్ రావు. జననం 5, 8, 1939. జన్మస్థలం రాజన్న సిరిసిల్ల బోనాల గ్రామం. తల్లిదండ్రులు
కూచగిరిరావు కాంతమ్మ. బాల్యం ప్రాథమిక విద్య బోనాల గ్రామం. మెట్రిక్యులేషన్ చాదర్ఘాట్ ఉన్నత పాఠశాల హైదరాబాద్. ఇంటర్మీడియట్ నిజాం కాలేజీ. LLB ఉస్మానియా యూనివర్సిటీ. పాకిస్తాన్ దురాక్రమణను ఎదుర్కొని మాతృదేశ సంరక్షణకై అసువులు అర్పించిన అమరవీరుడు కెప్టెన్ విజయ రఘునందన్ రావు గారు. కెప్టెన్ విజయ రఘునందన్ రావు గారు ఇంటర్మీడియట్లో NCCలో చేరి అత్యుత్తమ కేడెట్గా రైఫిల్మెన్గా గుర్తింపు పొందారు. కెప్టెన్ విజయ రఘునందన్ రావు గారు 1962వ సంవత్సరంలో జాయింట్ సర్వీసింగ్ వింగ్ నిర్వహించిన ఎంపిక పరీక్షలో దక్షిణ భారతదేశంలోనే ప్రథముడిగా నిలిచాడు. కెప్టెన్ విజయ రఘునందన్ రావు గారు 2వ లెఫ్టినెంట్గా సైన్యంలో నియమింపబడ్డాడు. కెప్టెన్ విజయ రఘునందన్ రావు గారు నాగాలాండ్కు బదిలీ మీద వెళ్ళినప్పుడు మిలిటరీ ఇంటెలిజెన్స్లో శిక్షణ పొందాడు. తర్వాత కెప్టెన్గా పదోన్నతిని పొందాడు. కెప్టెన్ విజయ రఘునందన్ రావు గారు 17 సెప్టెంబర్ 1965న పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో మరణించాడు. 21 సెప్టెంబర్ 1965న సకల లాంఛనాలతో దహన సంస్కారాలు జరిగినవి. కెప్టెన్ విజయ రఘునందన్ రావు గారి యుద్ధ ప్రతిమను దేశభక్తిని గౌరవించి కరీంనగర్లో మిషన్ హాస్పిటల్లో రోడ్డుకు ఈయన పేరును పెట్టడం జరిగింది. భారత ప్రభుత్వం వీర చక్ర అవార్డుని ఇచ్చి కెప్టెన్ విజయ రఘునందన్ రావు గారిని గౌరవించింది. కెప్టెన్ విజయ రఘునందన్ రావు గారికి శాశ్వత నివాళులు అర్పించడానికి కరీంనగర్లో స్ఫూర్తి అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పరిచి సమాజహిత కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అర్థాలు: విపినాలు అడవులు, భూతలం భూభాగం, మేళవింపు కలయిక, మధువు తేనె, చేవ శక్తి ధైర్యం, కథనం యుద్ధం, దీప్తి కాంతి, బాదరాయుడు వేదవ్యాసుడు, పాదు మూలం, పలుకులు మాటలు, భావి రాబోయే కాలం, సంపదలు స్త్రీలు, బానిసతనం దాస్యము, గొప్పవారు ధీర పురుషులు, కలకాలం ఎల్లప్పుడూ. వ్యతిరేక పదాలు: భాగ్యము దౌర్భాగ్యము, తీయని చేదైన, ఆది అనాది, ధీరుడు బీరుడు, చిక్కని పల్చని, గౌరవించు అగౌరవించు. ప్రకృతి వికృతులు: స్త్రీలు సిరులు, హృదయం ఎద ఎడద,
భక్తి బత్తి, భాగ్యము భాగ్యము, గౌరవించాలి గారవించాలి, ఖండము కండ, కావ్యము కబ్బము, ఋషులు ఋషులు, దాస్యము దవసము, స్థలము తల, భంగము బన్నము, కథ కథ, గర్వము గర్వము, సందులు. విశ్వదాభిరామ, విశ్వద ప్లస్ అభిరామ సవర్ణ దీర్ఘ సంధి. అత్యాశ, అతి ప్లస్ ఆశ యనాదేశ సంధి. దేశమరసిన, దేశము ప్లస్ అరసిన ఉత్వ సంధి. విద్యాలయం, విద్యా ప్లస్ ఆలయం సవర్ణ దీర్ఘ సంధి. సోమనాద్రి, సోమన ప్లస్ అద్రి సవర్ణ దీర్ఘ సంధి. అన్వస్త్రం, అను ప్లస్ అస్త్రం యనాదేశ సంధి. ఉపనిషన్మధువు, ఉపనిషత్ ప్లస్ మధువు అనునాసిక సంధి. రవీంద్రుడు, రవి ప్లస్ ఇంద్రుడు సవర్ణ దీర్ఘ సంధి. భానుదయం, భాను ప్లస్ ఉదయం సవర్ణ దీర్ఘ సంధి. గురువాజ్ఞ, గురు ప్లస్ ఆజ్ఞ యనాదేశ సంధి. లోకమంతకు, లోకము ప్లస్ అంతకు ఉత్వ సంధి. రాగమెత్తి, రాగము ప్లస్ ఎత్తి ఉత్వ సంధి. దేశమేగిన, దేశము ప్లస్ ఏగిన ఉత్వ సంధి. మాతృణం, మాతృ ప్లస్ రుణం సవర్ణ దీర్ఘ సంధి. స్వాగతం, సు ప్లస్ ఆగతం యనాదేశ సంధి. విమలతలమిదే, విమలతలము ప్లస్ ఇదే ఉత్వ సంధి. కాలిడిన, కాలు ప్లస్ ఇడిన ఉత్వ సంధి. పిత్రార్జితం, పితృ ప్లస్ ఆర్జితం యనాదేశ సంధి. మహీంద్రుడు, మహి ప్లస్ ఇంద్రుడు సవర్ణ దీర్ఘ సంధి. అత్యంత, అతి ప్లస్ అంత యనాదేశ సంధి. మాతృంశ, మాతృ ప్లస్ అంశ యనాదేశ సంధి. నాట్యమాడగా, నాట్యము ప్లస్ ఆడగా ఉత్వ సంధి. వెలిసెనిచ్చట, వెలిసెను ప్లస్ ఇచ్చట ఉత్వ సంధి. అన్వాయుధం, అను ప్లస్ ఆయుధం యనాదేశ సంధి. సమాసాలు. వేదశాఖలు, వేదముల యొక్క శాఖలు షష్ఠీ తత్పురుష సమాసం. ఆది కావ్యము, ఆది అయిన కావ్యము విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. చివురు పలుకులు, చివురులు వంటి పలుకులు ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం. క్రాంత హృదయములు, క్రాంతమైన హృదయము కలవారు బహువ్రీహి సమాసం. ఉస్మానియా విశ్వవిద్యాలయం, ఉస్మానియా అను పేరు గల విశ్వవిద్యాలయం సంభావన పూర్వపద కర్మధారయ సమాసం. ఉపనిషన్మధువు, ఉపనిషత్తులు అనే తేనె రూపక సమాసం. వృక్షవాటిక, వృక్షముల యొక్క వాటిక షష్ఠీ తత్పురుష సమాసం. కథన పాండితి, కథనమునందు పాండితి సప్తమి తత్పురుష సమాసం. చిత్రదాస్యము, చిత్రమైన దాస్యము విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. నవరసములు, 9 సంఖ్య గల రసములు ద్విగు సమాసం.
దేశ గర్వము, దేశం యొక్క గర్వము, షష్ఠి తత్పురుష సమాసం. మేలి కిన్నెర, మేలైన కిన్నెర, విశేషణ పూర్వపద కర్మధారాయ సమాసం. ఉపనిషన్మధువు, ఉపనిషత్తు అనే మధువు, రూపక సమాసం. రణకథ, రణమి యొక్క కథ, షష్ఠి తత్పురుష సమాసం. భాగ్యసీమ, భాగ్యమునకు సీమ, షష్ఠి తత్పురుష సమాసం. పదను కత్తులు, పదునైన కత్తులు, విశేషణ పూర్వపద కర్మధారాయ సమాసం. ధీర పురుషులు, ధీరులైన పురుషులు, విశేషణ పూర్వపద కర్మధారాయ సమాసం. దేశచరితం, దేశం యొక్క చరితం, షష్ఠి తత్పురుష సమాసం. శుద్ధ వాసన, శుద్ధమైన వాసన, విశేషణ పూర్వపద కర్మధారాయ సమాసం. వాక్యాలు రకాలు. శిల్పం ఎంత అందంగా ఉందో, ఆశ్చర్యార్థక వాక్యం. సీతారాములు అడవికి వెళ్ళారు, సంయుక్త వాక్యం. చుట్టాలు ఎప్పుడొస్తారు, ప్రశ్నార్థక వాక్యం. వానలు కురిస్తే పంటలు పండుతాయి, ఛేదర్థక వాక్యం. ఆహా ఎంత బాగుందో, ఆశ్చర్యార్థక వాక్యం. చిరకాలం జీవింతురుగాక, ఆశీర్వాదక వాక్యం. పరీక్షలు బాగా రాయాలి, విద్వర్ధక వాక్యం. ఈ పుస్తకం వెల ఎంత, ప్రశ్నార్థక వాక్యం. వాడు వస్తాడో రాడో, సందేహార్థక వాక్యం. పనిని త్వరగా పూర్తి చేయాలి, విద్వర్ధక వాక్యం. ఆటలు ఆడవద్దు, నిషేధార్థక వాక్యం. ఈ పాఠంను అందరూ చదువుకుని రండి, విద్వర్ధక వాక్యం. సైకిల్ దొరికింది కానీ దొంగ దొరకలేదు, సంయుక్త వాక్యం. నడుస్తూ పనిచేస్తున్నాడు, శత్రుర్థక వాక్యం. మీరు నా నుండి తెలుసుకోండి, విద్వర్ధక వాక్యం. ప్రార్థనార్థక వాక్యం. ఒకరిని మరొకరు ప్రార్థిస్తున్నట్లు ఉండే వాక్యంను ప్రార్థనార్థక వాక్యం అని అంటారు. ఉదాహరణ, వారు చదువుకోవాలని నేను వేడుకుంటున్నాను, మిమ్మల్ని నేను ప్రార్థిస్తున్నాను, దయచేసి మీరు రాయాలి. సామర్థ్యార్థక వాక్యం. ఒకరి సామర్థ్యాన్ని తెలిపే భావాన్ని కలిగి ఉండే వాక్యంను సామర్థ్యార్థక వాక్యం అని అంటారు. ఉదాహరణ, నేను ఉన్నత చదువు చదవగలను, నడిచి వెళ్ళగలను, భయం లేకుండా మాట్లాడగలను. సందేహార్థక వాక్యం. పని జరుగుతుందో లేదో అని సందేహంను కలిగేటట్లు ఉండే వాక్యంను సందేహార్థక వాక్యం అని అంటారు. ఉదాహరణ, ఇతడు వస్తాడో రాడో, రేపు వర్షం పడవచ్చు, ఈరోజు ఎండ కాస్తుందో లేదో. అనుమత్యర్థక వాక్యం. ఏదైనా ఒక పనిని చేయడానికి అనుమతిని ఇచ్చే అర్థాన్ని సూచించే వాక్యంను అనుమత్యర్థక వాక్యం అని అంటారు. ఉదాహరణ, లోపలికి రావచ్చు, కొద్దిసేపు టీవీ చూడొచ్చు, మీరు వెళ్ళొచ్చు. నిషేధార్థక వాక్యం. పనులను చేయవద్దని అర్థాన్ని సూచించే వాక్యంను నిషేధార్థక వాక్యం అంటారు. ఉదాహరణ, ఇతరులను ఎగతాళి చేయొద్దు, నీటిని వృధా చేయొద్దు, ఎక్కువసేపు నిద్రపోవద్దు. మా నెక్స్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు. అలాగే మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయగలరు.